యాపిల్ క్రియేటివిటీ లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రతిదినం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ సేర్మేను ఎండు చేపలు చూడండి, చాలా చిన్నవి. ఇవి ఎలా చేయాలో చూద్దాం. మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ని మీరు చూస్తే చక్కగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేషన్లో పెట్టుకొని లైక్ చేయండి. వీటినైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా 2-3 సార్లు చక్కగా కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని శుభ్రపరుచుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి. చేపలో చాలా పెద్ద చేపలు చూశాను, కానీ మొదటిసారి ఇలాంటి చిన్న చేపలు నేను చూడటం ఈ మధ్య కాలంలోనే, అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే. ఇదిగో చూడండి, ఇవి ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా క్యూట్గా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా ముచ్చటగా ఉన్నాయి. చేపల అమ్మ మాత్రం వీటిని మాకు చాలా ఎక్కువగా ఇచ్చింది. నేను కొన్ని అయితే కర్రీకి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే చాలా ఎక్కువ అవటం వల్ల వీటిని ఎండు చేపలుగా చేద్దామని అనుకున్నాను. మేమైతే బయట తీసుకుంటాము. వాటితో పాటు ఇక ఈ విధంగా కూడా చేపలు ఉన్నాయి కదా, వీటిని కూడా తయారు చేద్దామని అనుకున్నాను. శుభ్రంగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే తీసుకున్నాను. దాంట్లో రాళ్ళుప్పునైతే వేస్తున్నాను. రాళ్ళుప్పు వేయటం వల్ల ఆ తర్వాత చేపలు కూడా వేస్తున్నాను. ఆ ఉప్పు పాడవదు. బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాయబడింది, ఉప్పు నిస్సారమైనది అని, సారవంతమైనది అన్నమాట. అది వేస్తే ఏ వస్తువు కూడా పాడవటం అనేది ఉండదు. అలాగా మనిషి యొక్క జీవితం కూడా సారవంతంగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. నేను ఆల్టర్నేట్గా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళా చేపలనైతే వేసుకుంటున్నాను. మళ్ళా కొంచెం ఉప్పునైతే వేసుకుంటున్నాను. మళ్ళా చేపలను వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవటం వల్ల ఉప్పు చక్కగా చేపలకి పడుతుంది. చేపలకి ఉప్పు పట్టడం వల్ల వాటిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ చేపకి ఉప్పు పట్టి గట్టిగా అవుతుంది అనమాట. చక్కగా ఎండుతుంది. పాడవటం మాత్రం ఉండదనమాట. అందుకే ఉప్పులో చేపల్ని ఫస్ట్గా ఊరబెట్టుకుంటారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నేనైతే వేసుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా ఈ చేపలను వేసుకునేటప్పుడు దీంట్లో వాటర్ అనేది అస్సలకి ఒక్క చుక్క కూడా ఉండకూడదు. అంతా కూడా వడిచిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చూడండి ఎన్ని చేపలు అయితే నాకు వచ్చాయో. నేనైతే ఇలా చేసుకుంటే ఎంత సంతోషపడ్డానో తెలుసండి. నేను కూడా ఎండు చేపలను తయారు చేస్తున్నాను అన్న ఒక ఫీల్లోనైతే నేను చక్కగా ఎంజాయ్ చేశాను. ఇవైతే ఇలాగా 2-3 రోజులైతే ఊరబెట్టుకోవాలన్నమాట. చేపలన్నిటిని కూడా పైన గాలి వెళ్ళకోకుండా గట్టిగా టైట్గా మూత అయితే ఏమి కూడా పెట్టకూడదు. కొంచెం లూజ్గా పెట్టుకోవాలి ఏదన్నా ఒక మూత వేయాలి అనుకుంటే. ఎందుకంటే అటు టైట్గా పెడితే వాటర్ అనేది ఎక్కువగా ఊరిపోతుంది అనమాట. అలా ఉండకూడదు, కొంచెం గాలి అయిపోయినట్టుగానే ఉండాలి. ఇంకో చూడండి, 2వ రోజు చూడండి ఎలా ఉన్నాయి చేపలన్నీ కూడా. చక్కగా ఉప్పులో అవి హాయిగా నానుతా ఉన్నాయి. మెత్తగా అస్సలు అవ్వవండి, చాలా గట్టిగా ఉండిపోతాయి. ఇవన్నీ అయిన తర్వాత చూడండి ఎంతగా ఉన్నాయో క్యూట్గా, చక్కగా. దాని తలకాలు పాడవటం కానీ, దాంట్లో ఏది కూడా మెత్తబడటం కానీ ఏది లేదు. అంత చక్కగా నీట్గా స్టిక్గా ఉన్నాయి చూడండి. ఇలా 2 రోజుల తర్వాత 3వ రోజు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి. 3 రోజుల తర్వాత నేను ఊరబెట్టిన తర్వాత చూడండి, ఈ చేపలన్నీ కూడా చక్కగా ఉప్పులో నానిపోయాయి. అసలు ఎలా అన్నా కూడా అవి
చెదిరిపోవటం కానీ ఇరిగిపోవటం కానీ అసలు ఏమాత్రం అవ్వలేదండి. చక్కగా గట్టిగా అయిపోయాయనమాట. చాలా గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు నేను రుద్దేటప్పుడు కూడా మీకు చూపిస్తా చూడండి. మరలా వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎంత మనం ఉప్పు అయితే వేసామో అంత ఉప్పు కూడా చక్కగా పోయేదాకా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంక చూడండి మెత్తగా కూడా అస్సలు అవ్వలేదు. అన్నీ కూడా టక్కనంట ఒక్క రోజులో 2 రోజులు ఎండిపోయే విధంగా ఉప్పులో బిగుసుకుపోయాయి. చూడండి మాంసం ముద్దలా కన్నా కూడా ఇవి చూడు ఎంత బాగున్నాయో. ఒకదానికొకటి అతుక్కోవటం కూడా లేదు. చక్కగా నీట్గా ఉన్నాయి. వీటన్నిటిని మాత్రం ఆ ఉప్పంతా కూడా పోయేంత వరకు కూడా శుభ్రంగా వాటర్తోని కడుక్కోవాలండి. ఎందుకంటే ఉప్పు దానికి పట్టేస్తుంది. బాగా మనం కనుక మంచిగా నీళ్ళతో కడుక్కోకుండా ఉన్నామనుకో చేపలు చాలా ఉప్పుగా అయిపోతాయి. ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైపోతే మనం తినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని చేపలు చూడండి మనం బయట తీసుకునే చేపల్లో ఉప్పు సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి కదా. ఎలా అయితే ఊరబెట్టారో ఆ ఊరబెట్టిన చేపలను కొంచెం పైన కడిగేసి ఎండబెడతారు. ఎందుకంటే కొంచెం ఉప్పు ఉన్నా కూడా వాళ్ళకి వెయిట్ అనేది ఎక్కువగా రావటానికి ఉంటుంది. మనమైతే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకంత ఉప్పు అయితే అవసరం లేదు. వాళ్ళంటే నిల్వ ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా కొంచెం ఉప్పుతోనే ఉంచుకుంటారు. మనకు అవసరం లేదుగా. కాబట్టి శుభ్రంగా నీట్గా ఎక్కువ నీళ్ళైతే ఎక్కువే పడతాయి. శుభ్రంగా నీట్గా అయితే ఆ ఉప్పు పోయేదాకా ఇంకేమన్నా దానిలో ఏమన్నా వేస్ట్ వాటర్ లాగా లీక్ అయినాయి అవి ఉన్నాయి చూసారా, అది కూడా పోయేలాగా కడుక్కోవాలి శుభ్రంగా. చూడండి ఎన్ని వాటర్ అయితే పడుతుందో అవన్నీ స్నానం చేసేసినట్టుగా నీట్గా అయిపోతున్నాయి చూడండి. మీకు వీడియోలో ఇలా కనపడుతున్నాయి కానీ ఎంత తెల్లగా ఉన్నాయో. వీటిని సేరుమేన్ అంటారండి. మా ఏరియా సైడ్ అయితే ఇలాంటివి అయితే అస్సలు ఉండవు. నేను మా అత్తగారి సైడు వచ్చిన తర్వాత ఇలాంటి రకరకాల చేపలన్నీ చూస్తున్నాను. అది ఎంత చిన్న చేపలో ఇవి చూడండి ఎలాగ ఉన్నాయో చూడండి. ఆ వాటర్లో చక్కగా అన్నీ కూడా నేను నీట్గా కడిగేసుకుంటున్నాను. ఎంత శుభ్రం కడిగినా దానికైతే ఉప్పు మాత్రం ఉండిపోయిద్దండి చక్కగా. అది ఎండిన తర్వాత ఒక్కటే నోట్లో ఇలా కొంచెం పెట్టి కొరికినామంటే ఉప్పుగానే ఉండిపోతాయి. అంటే నాకు ఆ చేపకి ఎంత ఉప్పు అయితే పట్టేస్తుందో ఆ పట్టినంత కూడా కొంచెం పొయ్యేదాకా నేను ఈ విధంగా అయితే నీళ్ళలో వేసి బాగా కడుగుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక ఎక్కువ చేపలు ఎక్కడన్నా ఉన్నాయనుకోండి, ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే మనకి చక్కగా కావలసినప్పుడు ఎండి చేపలు కూడా మనం వాడుకోవచ్చు. ఎక్కువగా మీకు ఇలా పచ్చి చేపలు దొరికితే చేసుకోవటం వల్ల తప్పలేదు. అయినా కూడా ఇప్పుడు సీజన్ అనమాట. సమ్మర్ వచ్చేసింది. ఎండలైతే బాగానే కాస్తున్నాయి. ఇలాగ చక్కగా అన్నీ కూడా ఎండలో ఏదైతే ఆరబెట్టుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ టైంలో చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఏదన్నా ఒక కర్రీలోకి వేసుకోవటం, టకటకా వండుకోవటం. ఇక్కడ మాకు మార్కెట్లు అన్నీ కూడా దొరుకుతాయండి. చాలా ఎక్కువగానే దొరుకుతాయి. కానీ నేను అవి బయట నుంచి తీసుకొని రావటం వల్ల వాటిలో ఎక్కువగా ఉప్పు ఉండిపోతుంది. అవి తినటం వల్ల నా స్టిచెస్ దగ్గర పెయిన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ విధంగా తయారు చేసుకోవడం గల కారణం కూడా ఏంటంటే బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, కాల్షియం కొంచెం తక్కువ కాకోకుండా బేస్గా ఉండాలని, బాబుకి అన్ని విధాలా చక్కగా పాలు సరిపోవాలని, అదేవిధంగా నాకు కూడా మరి ఆయన పాల ద్వారా అన్నీ ఆయనకి వెళ్ళిపోతే నేను వీక్ అయిపోతాను. కాబట్టి నేను కూడా ఈ విధంగా ఫుడ్ తినాలని అనుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేస్తున్నాను అంతే. చక్కగా కడుక్కున్న తర్వాత నేనైతే ఈ బరకం మీద వేస్తున్నా చూడండి, ఆరబెడుతున్నాను అనమాట. ఈ విధంగా అయితే చక్కగా వేసుకొని చక్కగా ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకొని చుట్టూ అయితే గీసుకోండి, చీమలు అయితే రావు. ఇలా అయితే చక్కగా 2 రోజుల తర్వాత నాకైతే శుభ్రంగా ఎండినాయి చూడండి. వెండిన వీటినన్నింటినీ నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి నాకైతే ఒక 3 కర్రీస్ వరకు అయితే వస్తాయి. మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.